అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతు. బహ్రెయిన్లో ఆశ్రయం ఇచ్చిన వ్యక్తిని మోసం చేసిన ప్రవాసుడు బ్యాంక్ కార్డును దొంగిలించినందుకు జైలు శిక్ష. బహ్రెయిన్లో తనకు ఆశ్రయం ఇచ్చిన ఓ ఇంటి యజమాని కార్డును దొంగిలించి అందులోంచి డబ్బులు డ్రా చేసిన ఓ 54 ఏళ్ల ఆసియా జాతీయుడిపై హై క్రిమినల్ కోర్టు 3 ఏళ్ల జైలు శిక్ష, బీడీ ₹1000 జరిమానా విధించింది. అలాగే శిక్షా కాలం ముగిసిన తర్వాత దేశం నుండి బహిష్కరించాలని ఆదేశించింది. అసలేం జరిగిందంటే 43 ఏళ్ల కంపెనీ మేనేజర్ అయిన బాధితుడు తన సోదరి కోరిక మేరకు ఆమె వద్ద పనిచేసే నిందితుడిని తన ఇంట్లో 5 రోజుల పాటు తాత్కాలికంగా ఆశ్రయించాడు. కానీ డిసెంబర్ 10, 2025న నిందితుడు యజమాని బ్యాంక్ కార్డును దొంగిలించి చిందరవందరగా పిన్ నంబర్ను ఉపయోగించి డబ్బును కాజేశాడు. మెసేజ్లతో వెలుగులోకి అర్ధరాత్రి సమయంలో తన ఖాతా నుండి బీడీ 130 డ్రా అయినట్టు బాధితుడి మొబైల్ వరుసగా 3 బ్యాంక్ టెక్స్ట్ మెసేజ్లు వచ్చాయి. వెంటనే తన వద్ద బ్యాంక్ కార్డ్ లేదని గమనించిన బాధితుడు ఆ అధికారులకు ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ ఫుటేజ్లు పోలీసుల విచారణలో భాగంగా ఏటీఎం వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించగా నిందితుడే ఆ కార్డు డబ్బులను డ్రా చేసి బ్యాలెన్స్ చెక్ చేసేటప్పుడు స్పష్టంగా కనిపించింది. బ్యాంక్ స్టేట్మెంట్ సమయం, ఏటీఎం ఫుటేజ్లు స్వయంగా ఖచ్చితంగా సరిపోయాయి. నేరం అంగీకరించిన నిందితుడు పక్కా ఆధారాలు మరియు సీసీటీవీ ఫుటేజ్లను చూపించడంతో పోలీసులు విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో కోర్టు అతనికి ఈ కఠిన శిక్ష ఖరారు చేసింది. మరిన్ని అప్డేట్ కోసం నా యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.